చూడు అర్జున్, మన కాలేజ్ ఫ్రెండ్ రాహుల్ మాల్డీవ్స్కి వెళ్ళాడు. అతని లైఫ్ సూపర్గా ఉంది. ఇవాళ ప్రియా వెడ్డింగ్ కూడా చూసావా? ఎంత గ్రాండ్ గా చేసుకున్నారు. అర్జున్, ఈ 40,000 రూపీస్ స్వైప్ ఎక్కడ చేసావు? ల్యాప్టాప్ అప్గ్రేడ్ చేసుకున్నా, మన దగ్గర ఆల్రెడీ లోన్స్ ఉన్నాయి. అయితే మనం కూడా బెటర్ లైఫ్ లివ్ చేయకూడదా? మీరిద్దరు కొంచెం టెన్షన్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అంకుల్, ఆనెస్ట్లీ ఫైనాన్సెస్ వల్ల స్ట్రెస్ చాలా ఉంది. సామెతలు 22:7 చెప్తుంది, అప్పు తీసుకునేవాడు అప్పిచ్చేవాడికి బానిస అవుతాడు. మీరిద్దరూ కలిసి ఒక ఇంటిని నిర్మిస్తున్నారు. ఆ ఇంటి ఫౌండేషన్ ఏమిటో తెలుసా? అది ఫైనాన్షియల్ విజ్డమ్. డెట్ మీద ప్రారంభమైన కుటుంబం గాలిలో కట్టిన ఇంటి లాంటిది. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేద్దాం. సంజయ్, లగ్జరీ ఎక్స్పెన్సెస్ స్టాప్ చేద్దాం. వీకెండ్ షాపింగ్ కూడా పాజ్. డీల్. సారా, లాస్ట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ కంప్లీటెడ్. రియల్లీ? ఇప్పుడే మనం నిజంగా బ్లెస్డ్ అనిపిస్తోంది. గాడ్ ఇచ్చిన దాన్ని మరెవరికైనా బ్లెస్సింగ్గా ఉపయోగించగలుగుతున్నాం. మనకు సోషల్ మీడియాలో కనిపించే జీవితాలు చాలా అందంగా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో నవ్వులు, లగ్జరీ రెస్టారెంట్లు, వీకెండ్ ట్రిప్స్లు, న్యూ గ్యాడ్జెట్స్లు, పర్ఫెక్ట్ కపుల్ ఫోటోలు. అవి చూస్తే మనకనిపిస్తుంది వాళ్ళ జీవితం ఎంత సంతోషంగా ఉంది అని. కానీ ఆ ఫోటోల వెనుక చాలాసార్లు ఒక నిజం దాగి ఉంటుంది. నెమ్మదిగా మనకు తెలియకుండా ఒక కొత్త బంధం వారి జీవితాన్ని పట్టేస్తోంది. అది అప్పుల బంధం. క్రెడిట్ కార్డ్సు, ఈఎంఐలు, బై నౌ పే లేటర్లు. ప్రతీ నెలా జీతం వచ్చిన వెంటనే ఆ డబ్బు మన చేతుల్లో ఉండదు. అది నేరుగా అప్పులు తీర్చడానికి వెళ్ళిపోతుంది. బైబిల్ చాలా కాలం క్రితమే ఈ విషయం చెప్పింది. సామెతలు 22:7. అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చేవాడికి బానిసవుతాడు. ఈరోజు మనం ఒక ప్రశ్న అడగాలి. మనము నిజంగా స్వేచ్ఛగా జీవిస్తున్నామా, లేదా మనమే నిర్మించుకున్న ఆర్థిక బంధంలో చిక్కుకున్నామా? 2026లో యువ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఒక కొత్త సంస్కృతి పెరుగుతోంది. బై నౌ పే లేటర్. ఇప్పుడు ఆనందించండి, తర్వాత చెల్లించండి. ఈ మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఇదొక సున్నితమైన ఉచ్చు. మన జీతం వచ్చే ముందు నుంచే మన ఖర్చులను పెంచమని ఇది మనల్ని ప్రోత్సహిస్తోంది. మరొక ఒత్తిడి సోషల్ మీడియా పోలికలు. మన స్నేహితుడు కొత్త కారు కొనుగోలు చేశాడు, ఇంకొకరు గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు, ఇంకొకరు విదేశాలకు వెళ్లారు. అప్పుడు మనలో ఒక ఆలోచన వస్తుంది, మనము అలాగే ఉండాలి. అలా పోలికలు అప్పులను పెంచుతాయి. అప్పులు కేవలం బ్యాంక్ ఖాతాలో ఉన్న సంఖ్యలు మాత్రమే కావు. అవి నెమ్మదిగా మన వివాహ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. చిన్న చిన్న మాటలతో గొడవలు మొదలవుతాయి. ఈ క్రెడిట్ కార్డ్ ఎందుకు వాడావు? ఈ లోన్ గురించి ముందే ఎందుకు చెప్పలేదు? మన జీతమంతా ఎక్కడికి పోతోంది? ఒకప్పుడు ప్రేమతో నిండిన ఇంట్లో నెమ్మదిగా స్ట్రెస్, భయం, ఆందోళన ప్రవేశిస్తాయి. యేసు ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు. మత్తయి 24:24. జ్ఞానము గల మనిషి తన ఇంటిని రాయి మీద కడతాడు. అలాగే అప్పులు లేని కుటుంబం రాయి మీద కట్టిన ఇంటిలాంటిది. వర్షాలొచ్చినా, గాలులు వీచినా అది కూలిపోదు. కాని దేవుడు మన కుటుంబాలను అప్పుల బంధంలో జీవించడానికి సృష్టించలేదు. దేవుడు మనకొక గొప్ప బాధ్యత ఇచ్చాడు. దానినే స్టివర్డ్షిప్ అంటారు. అంటే దేవుడు మనకిచ్చిన దానిని జాగ్రత్తగా, బాధ్యతగా నిర్వహించడం. మన జీతం మన విజయానికి గుర్తు కాదు, అది దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత. లూకా 16:10. చిన్న విషయాలలో విశ్వాసంగా ఉండేవాడు పెద్ద విషయాలలో కూడా విశ్వాసంగా ఉంటాడు. 10-10-80 నియమం. మొదటి 10% దేవునికివ్వండి. ఇది మన హృదయాన్ని మారుస్తుంది, మనకు గుర్తు చేస్తుంది మన సంపాదనకు మూలం మనం కాదు, దేవుడు అని. తర్వాతి 10% సేవింగ్స్. జీవితం ఎప్పుడూ ముందుగా చెప్పదు. అనారోగ్యం, అత్యవసర పరిస్థితులు, అనుకోని ఖర్చులు. సేవింగ్స్ మన కుటుంబాన్ని రక్షిస్తుంది. మిగిలిన 80% జాగ్రత్తగా జీవించడానికి, అప్పుల మీద ఆధారపడకుండా జ్ఞానంతో జీవించడానికి. హైదరాబాద్, బెంగళూరు ఈ నగరాల్లో ఒక సంస్కృతి ఉంది. స్టేటస్ సింబల్సు, లగ్జరీ కార్సు, గ్రాండ్ వెడ్డింగ్సు, బ్రాండెడ్ లైఫ్ స్టైల్. కానీ బైబిల్ ఒక గొప్ప సత్యం ఇలా ఉంది. 1 తిమోతికి 6:6-10. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభం. మనము లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్లలేము. మనకు తినడానికి, ధరించడానికి ఉంటే అందులో సంతృప్తి చెందాలి. ధనవంతులు కావాలనే కోరిక మనిషిని అనేక సమస్యల్లో పడేస్తుంది. ధనాసక్తి అనేక కష్టాలకు కారణమవుతుంది. నిజమైన సంపద బయట కనిపించే వస్తువు కాదు, మన హృదయంలో ఉన్న శాంతి. అప్పుల నుండి బయటపడడం అందరికీ సాధ్యమే, కానీ అదొక నిర్ణయంతో మొదలవుతుంది.
మీ అన్ని అప్పులను రాయండి. చిన్న అప్పును ముందుగా తీర్చాలి, తర్వాత పెద్ద అప్పును తీర్చాలి. దీనిని డెట్ స్నోబాల్ అంటారు. చిన్న విజయాలు పెద్ద స్వాతంత్రాన్ని తీసుకొస్తాయి. కొన్ని కుటుంబాలు అదనంగా పనిచేయాల్సి రావచ్చు. ఫ్రీలాన్సింగ్, స్మాల్ బిజినెస్, సైడ్ హసిల్, పార్ట్ టైం జాబ్స్. కొన్ని సంవత్సరాలు కష్టపడాల్సి రావచ్చు. కానీ భవిష్యత్తులో మీరు పొందే శాంతి అమూల్యమైనది. అప్పులు లేని కుటుంబం ఎలా ఉంటుందో ఊహించండి. ప్రతీ నెలా భయం లేకుండా జీవితం, భార్యాభర్తల మధ్య శాంతి, పిల్లల భవిష్యత్తుకు సేవింగ్స్, చర్చికి సహాయం, పేదవారికి ఆశీర్వాదం. అప్పుడు డబ్బు మన జీవితాన్ని నియంత్రించదు, మనమే దాన్ని దేవుని రాజ్యానికి ఉపయోగిస్తాము. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. మీ జీవిత భాగస్వామితో కలిసి చెప్పండి, మన కుటుంబం అప్పుల బంధంలో కాదు, దేవుని జ్ఞానంలో జీవిస్తోంది అని. ఎందుకంటే మీ జీతం మీ జీవితాన్ని బంధించడానికి కాదు, దేవుడిచ్చిన ఆశీర్వాదంగా ఇంకా ఎంతోమంది జీవితాలను ఆశీర్వదించడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.